సభ ఏం చెబుతుంది? పవిత్ర గ్రంథము ఆజ్ఞాతిక్రమం వలన ఆజ్ఞాతిక్రమము పాపము, పాపం వలన వచ్చే జీతము మరణం అని పరిశుద్ధ పవిత్ర గ్రంథము చెబుతుంది. తల్లి శ్రీ సభ మనకేం బోధిస్తూ ఉంది? పాపం అంటే ఏంటి? తల్లి శ్రీ సభ సంక్షేమ పుస్తకంలో మనకి తల్లి శ్రీ సభ మనకి ఇస్తూ ఉంది ప్రియుల. పాపం అంటే సర్వేశ్వరుడు ఆజ్ఞలను మీరి బుద్ధి వివరములు తెలిసిన వెనుక మనసొప్పి మీరుటయే పాపము. ప్రైజ్ ది లార్డ్. ఏంటి? సర్వేశ్వరుడి ఆజ్ఞలను మీరకూడదు, 10 ఆజ్ఞలను మీరకూడదని తెలుసు. సర్వేశ్వరుడు ఆజ్ఞలను మీరి బుద్ధి వివరమని తెలిసిన తర్వాత, మనకి బుద్ధి ఉంది కదా, మనకి జ్ఞానం ఉంది కదా, తిట్టకూడదని తెలుసు కదా, పాపము చేయకూడదని తెలుసు కదా, తల్లిదండ్రులు గౌరవించాలని తెలుసు కదా, ఇతరులని మోహించకూడదని తెలుసు కదా, ఇతరులని దొంగతనం చేయకూడదని తెలుసు కదా, అబద్ధములు ఆడకూడదని తెలుసు కదా. బుద్ధి వివరములు తెలిసిన వెనుక మనసొప్పి, ఇదిగో ఇది పాపము, ఇది తప్పు, ఇది దేవునికి వ్యతిరేకము అని తెలిసి మనసొప్పి, దేవుడు శిక్షిస్తాడు అని తెలిసి కూడా మనసొప్పి మీరుటయే పాపము. తల్లి శ్రీ సభ చెప్తుంది ప్రియుల. అన్ని తెలిసే చేస్తున్నాడు మనిషి, తెలియకుండా ఏది కూడా చేయడం లేదు. అందుకని ఇదిగో ఈ తరమంతా కూడా దుష్టమైపోయింది, భ్రష్టమైపోయిందని చెప్తున్నాడు ప్రియుల. పాపం అంటే తెలుసుకున్నాం. పాపం ఎన్ని రకాలు ఉంటుంది? పాపం ఎన్ని రకాలు చెప్పండి. పాపం ఎన్ని రకాలు ఉంటాయి? ఎన్ని రకాలు? 2 రకాలు ఉంటాయి పాపాలు. ప్రైజ్ ది లార్డ్. ఏంటవి? ఒకటి చావైన పాపము, 2 స్వల్ప పాపము ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని పాపాలు? 2 పాపాలు. 1 చావైన పాపము, మరణకరమైన పాపము. 2 స్వల్ప పాపము, క్షమించడానికి అర్హత కలిగినటువంటి పాపాలు అన్నమాట. చిన్న పొరపాట్లు, పాపాలు ఉంటాయి ప్రియులారా. ఈ చావైన పాపం ఏం చేస్తుంది? దేవుని మీద ఇష్టమును పోగొట్టి నరకానికి తీసుకుని వెళ్తుంది ప్రియులారా. దేవుని మీద ఇష్టాన్ని పోగొట్టి 6వ ప్రాకారణంలోనే ఉంటుంది సత్యపతి సంక్షేమ పుస్తకంలో ప్రియులరు. 6వ ప్రాకారణం అని ఉంటుంది, దాంట్లో ఉంటుంది ప్రియులరు. ఇది చావైన పాపం అంటే ఏంటంటే దేవుని మీద ఇష్టాన్ని పోగొట్టి నరకానికి తీసుకుని వెళ్ళేది చావైన పాపము. మరి స్వల్ప పాపం అంటే ఏంటి? దేవుని మీద